హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఇది బాగా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇందులో ఇసుక రేణువులు లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. మీరు కప్పుతో కానీ మెజర్మెంట్ కప్పులతో కానీ గ్లాస్తో కానీ దేనితో తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఇందులో 1 పించ్ సాల్ట్, అలాగే 1 పించ్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ సోడా మీ దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులో వాటర్ వేసి ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలపండి. స్వీట్స్లో ఇందులో అయినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఇది బాగా హీట్గా ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర బూందీ వేసుకునే గరిటె ఉంటే దానితో వేసుకోండి. నా దగ్గర లేదండి, నేను ఇలా చిన్న కన్నాలు ఉండే గరిటె తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఇలా పెద్ద గరిటె ఉన్నా పర్వాలేదండి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేసుకోండి. చూసారా, ఇలా ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఇలా మనం టెస్ట్ చేస్తే ఈ బూందీ బాగా పొంగుతూ రావాలి. అంతేనండి. ఇప్పుడు గరిటెతో కొంచెం 2 గరిటెలు పిండి వేసుకుంటూ నెమ్మదిగా వేసుకోండి. చూసారా, ఈ విధంగా వేయాలి. బూందీ బాగా పొంగుతూ రావాలి. ఇలా కొంచెం పిండి వేసుకుంటూ మీకు ఎంత బూందీ అవుతుందో అంత వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇవి బాగా కరకరలాడకూడదండి, లైట్గా వేగాలి. ఇవి లైట్గా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ కరకరలాడుతూ క్రిస్పీగా ఉండకూడదండి. బూందీ లడ్డూకి లైట్గా మాత్రమే వేగాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార తీసుకోండి. 1/2 కప్పు వాటర్ వేయండి. వేసి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఇది థిక్గా పాకం రావాల్సిన అవసరం లేదండి. చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాకం టెస్ట్ చేసుకుందాం. చూసారా, ఇలా 2 వేళ్లతో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా తగలాలి. అంతేనండి, జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి 1/2 స్పూన్ వేయండి. ఇప్పుడు ఈ బూందీ అంతా కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేయండి. వేసి ఇది కొంచెం అటు ఇటు కలిపి 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేయండి. మీరు కిస్మిస్ వేసుకోవాలి అనుకుంటే కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ వేయండి. మూత పెట్టి కాసేపు ఉంచండి. 1 గంట నుంచి 2 గంటల పాటు ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి. ఇది గట్టిగా అవ్వకుండా కలపండి. చూసారా, కాసేపటి తర్వాత ఇది ఎలా ప్రిపేర్ అవుతుంది. ఇది లైట్గా హీట్గా ఉన్నప్పుడే ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోండి. మరి చల్లగా అయిపోతే ఇది విడివిడిగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉన్నప్పుడే ఇందులో 2 గరిటెల ఈ బూందీ తీసుకుని మిక్సీలో కోర్స్గా బ్లెండ్ చేసి వేయండి. అలా వేయటం వల్ల ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చేతికి ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా గట్టిగా ఉండలు చుట్టుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. మీకు ఎన్ని అయితే అన్నీ కూడా చేసేసుకోండి. చూసారా, నాకైతే నేను చేసిన కన్సిస్టెన్సీలో ఇన్ని ఉండలు వచ్చాయండి. మీరు నేను చెప్పిన విధంగా క్వాంటిటీ ఎక్కువగా పెంచుకుని ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్
బూందీ లడ్డు రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చినా స్వీట్ తినాలనిపించినా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.